బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతానికి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులను సర్వ్ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. 2019 నుంచి 2024 మధ్య ఏపీ లిక్కర్ విధానంలో అక్రమాలపై ఈడీ విచారణ చేస్తుంది. ఈ విచారణలో భాగంగా ఇటు విజయసాయిరెడ్డికి నోటీసులను సర్వ్ చేసింది. గత ఏడాది జనవరి 25న ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రిజైన్ చేశారు. కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు ఇటు దూరంగా ఉంటున్నారు విజయసాయిరెడ్డి. మరి మొత్తం మీద ఇటు విజయసాయిరెడ్డికి 22న ఈ నెల 22న ఈడీ నోటీసులను సర్వ్ చేసింది. ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలంటూ ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఒకసారి మనం చూస్తే కనుక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద అతనికి ముడుపులు ముట్టాయంటూ 15 నుంచి 20%, ఇటు లిక్కర్కి సంబంధించిన సప్లయర్స్ నుంచి 15 నుంచి 20% ముడుపులు ముట్టాయంటూ, అలాగే ఆ నియామకాలు ఆ టెండర్లకు సంబంధించి కూడా ఇంతకుముందు ఆటోమేటెడ్ టెండర్స్ని కాస్త మాన్యువల్ టెండర్స్కి మార్చారంటూ వీటన్నిటిలో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే కొంత నిధులను కూడా ఇటు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ నుంచి నిధులను కూడా మళ్లించారు అని ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక సిట్ని ఏర్పరిచారు. ఆ సిట్ కూడా గతంలో ఇటు విజయసాయిరెడ్డిని పలుమార్లు ఆయనని ప్రశ్నించింది. దానికి సంబంధించి వివరణ తీసుకునే ప్రయత్నం చెప్పింది. సో గతంలో జరిగిన సెషన్స్లో ఒకసారి మనం చూస్తే కనుక ఆ స్కామ్కి తనకి ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే అప్పుడు ఐటీ అడ్వైజర్, సీఎంకి ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డియే అంతా నడిపించారంటూ ఆయన వ్యాఖ్యానించడం, గతంలో ఆయన ఇంటి దగ్గర కూడా అతన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఇవన్నీ కూడా పలుమార్లు జరిగినాయి. మరి ఈసారి 4,000 కోట్లకు సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ కేస్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆంధ్రప్రదేశ్కి రమ్మన్నారా, హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కి రమ్మన్నారా, దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఈడీ ఇక్కడ హైదరాబాద్లో అటెండ్ అవ్వమందా లేకపోతే ఆంధ్రాలో అటెండ్ అవ్వమందా? కళ్యాణ్, బేసిక్గా ఈ నెల 22వ తేదీన ఈడీ తన కార్యాలయానికి రావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఈ నోటీసులు లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం, దాదాపుగా 3,600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కామ్లో, భారీ స్కామ్లో గతంలో ఈడీకి నోటీసులు చూశారు. ఈడీ కాదు, సిట్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సిట్కి ఒకసారి ఆయన హాజరయ్యారు, తర్వాత ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు ఇది కాస్త ఈడీ దాకా వెళ్ళింది. ఈరోజు 22వ తారీఖున హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. కొంత వ్యవహారం పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అనేది ఒక అంచనా. దీంట్లో దాదాపుగా 3,600 కోట్లు అనేది సిట్ అయితే తెలుస్తుంది. కానీ దీంట్లో విజయసాయిరెడ్డి రోల్ ఏంటి, విజయసాయిరెడ్డి రోల్ ఎంతవరకు, సాయిరెడ్డి వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఈ 3,600 కోట్లకు సంబంధించిన ఇష్యూ ఒకటేనా, లేదు ఈ దీంట్లో ఈ మనీ లాండరింగ్ ఎవరెవరికి ఎట్లా చేశారు అనే అంశం మీద. అయితే ఇటీవల కాలంలో సిట్కి హాజరైనప్పుడు సాయిరెడ్డి మాట్లాడుతూ, నేను ఎక్కడ కూడా ఈ వ్యవహారంలో నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు అసలుకి సంబంధం కూడా లేదు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎవరైనా సరే, ఈ సిట్ కావచ్చు, ఈడీ కూడా కావచ్చు, నన్ను ఎవరైనా ఎంక్వైరీకి పిలిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను, నాకున్న సమాచారాన్ని వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు 22 ఈడీ ముందు కానీ సాయిరెడ్డి హాజరైతే అక్కడ సాయిరెడ్డి చెప్పే ఇచ్చే లింక్స్ ఏంటి, ఆయన నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అధికారులకు అందిస్తాను అని చెప్పి చెప్పారు. అప్పుడు ఈ వ్యవహారం అంతా నడిపింది కసిరెడ్డి అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా మాట్లాడిన నేపథ్యం ఉంది. దాని వెనకాల 2-3 ఉన్నారని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. నేను ఈ వ్యవహారాన్ని, నాకు తెలిసిన వ్యవహారాన్ని పూర్తిగా కూడా కంప్లీట్ గా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, ఎక్కడెక్కడ ఏం జరిగిందనే అంశాన్ని నేను అప్పుడు అక్కడ కీలకంగా ఉన్నాను కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది అనేది సాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి. సో ఒకవేళ ఈడీ రేపు 22వ తారీఖు ఈడీ దగ్గర ఎటువంటి అంశాలు, అసలు వైసీపీలో ఆ గవర్నమెంట్ లో జరిగిన స్కామ్ లో ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత పెద్ద రోల్ ఉంది అనే దాని మీద
కొంత ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈయన మరి వాళ్ళకి ఎటువంటి డేటా ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంచెం చూడాలి. కొంత ఈడీ దాకా వెళ్ళింది కాబట్టి కేసు పెద్ద స్థాయిలోకి వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈడీ ఏ విధంగా సాయిరెడ్డి వ్యవహారంలో వ్యవహరించబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పటికి సిట్ లో దాదాపుగా 50 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ సాయిరెడ్డి ద్వారా జరిగాయి, సాయిరెడ్డి బంధువుల ద్వారా, అల్లుడి ద్వారా కూడా జరిగాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ సిట్ సేకరించింది. సో బేస్డ్ ఆన్ అది తీసుకుని ఈడీ ఎంక్వైరీ చేస్తుందా, లేదు ఈడీ దగ్గర ఇంకేదైనా సమాచారం ఉందా అనేది కూడా చూడాలి. కానీ 22వ తారీఖున విజయసాయిరెడ్డి ఈడీ ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఈడీకి ఎటువంటి వివరణలు ఇస్తారనేది కూడా కాస్త చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఈడీ జనవరి 22న ఇటు అపియర్ అవ్వాలి, కోర్టుకు రావాలి అంటూ ఇటు ఈడీ అయితే సమన్ చేస్తుంది, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో ఇటు 2025 జనవరిలో కూడా అతను లాస్ట్ టైం కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ని అటెండ్ అవ్వడం, దాని తర్వాత 2019 నుంచి 2024 మధ్యకాలంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన ఆ కేసుకు సంబంధించి ఆయనకు ముడుపులు ముట్టాయంటూ 15 నుంచి 20% కమిషన్, ఈ లిక్కర్ ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లయర్స్ నుంచి 15% నుంచి 20% కమిషన్ అందినట్టు, అలాగే ఇటు కొన్ని ముడుపులు ఇటు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన నిధులను కూడా మళ్లించారు అంటూ ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక సిట్ అయితే ఏర్పరిచారు. ఆ సిట్ ఇటు గతంలో కూడా విజయసాయిరెడ్డిని పలుమార్లు ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత ఆయన ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇనిషియల్గా పాలసీకి సంబంధించి మీటింగ్స్ తన ఇంట్లో కొన్ని జరిగాయి, కానీ దాని తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఇటు దీని మొత్తానికి, ఈ తతంగం మొత్తానికి కూడా ఇటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డియే కింగ్ పిన్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించాడు. సో మొత్తం మీద 22న ఆయన అటెండ్ అయిన తర్వాత ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. మొత్తం మీద 3,600కు పైగా సుమారు 4,000 కోట్లకు సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్కి, మరి ఈ లిక్కర్ స్కామ్లో ఇదొక మలుపు అని చెప్పుకొని అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.